అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చాలా ఆరోపణలు చేశారు. ఏది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నందికొట్కూరు చేసింది ఏమీ లేదు, అవినీతి తప్పితే ఇక్కడ ఏమి చేసింది లేదు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి విమర్శలు చేశారు గిత్తా జయసూర్య గారు. మరి మీరేమంటారు దాన్ని? అసలు అభివృద్ధి అనేది 1924లో పెద్ద అభివృద్ధి జరగలే, కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను. ఎందుకు మీరే అధికారంలో ఉంది? అదే నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 years కోవిడ్ తీసేస్తారా, 3 yearsలో అనుకున్నంత రీతిలో అయితే అభివృద్ధి జరగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ కూడా కరెక్షన్ ఇప్పుడు 29లో జరుగుతాయి. ఎందుకంటే ఏదో ఒక రోజు స్టార్ట్ అవ్వాలి. మంచి జరిగిందా జరగలేదని పక్కన పెడితే అయిపోయింది, గతం గత. ఇప్పుడు 29లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నందికొట్కూరు రూపురేఖలు ఎలా ఉంటాయో చూడండి. గిత్తా జయసూర్యకు అవతల మాన్ర శివానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి ఇలాంటి ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అండగా ఉన్నారు. ఒక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండతో మీరు గెలవగలరా? 100% గెలుస్తాం. ఎలా? ఈయన ఒక్కడు, ఆయన ముగ్గురు కదా. అదే కదా, ఆ ముగ్గురికి more than 1000 times పవర్ఫుల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. 2024లో ఏమైందా పవర్? ఇది చెప్పాను కదా, 2024 అనేది పెద్ద స్పెక్యులేషన్, ఎవరికి తెలియదు ఎందుకు గెలిచారు. మీరు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారు 11 వస్తాయని? 11 వస్తాయని తెలిసి మనం వేరే వేరే డౌట్లు రావా మనకి? అది అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఫర్దర్గా మీరు చెప్పిన ముగ్గురు లీడర్స్ కాదు, ఇంకొక ముగ్గురు లీడర్స్ ఉన్నా కూడాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నందికొట్కూరులో అడ్డు ఉండదు. ఎందుకంటే అతను ఆ నియోజకవర్గానికి చేసిన మంచి అంతా ఇప్పుడు చేస్తూనే ఉంటాడు. ఒక విషయం సార్, ఒక వైద్యుడిగా చెప్పండి, మీరు ప్రభుత్వం వైద్య కళాశాలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తుంది, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. పీపీపీ విధానంలో తెస్తే జరిగే నష్టం ఏంటో ఒకసారి వివరిస్తారు. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, స్కూలు, తర్వాత బస్సెస్, తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కొన్ని అవి ప్రైవేటైజ్ చేయకూడదు. ప్రైవేట్ పరంగా వెళ్ళింది అనుకో, ఇంకోటి హాస్పిటల్స్ వెళ్ళింది అనుకో, వాడు చేసే అరాచకం అంతా ఇంత ఉండదు. ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు. అవన్నీ పక్కన పెడితే విద్యా వైద్యం అనేది పేదవాడికి ఉచితంగా అందాలి అంతే. మరి ఏమంటారు? అదే అందుకని ఇంకొకటి పీపీపీ విధానము, ఒక హిస్టరీ చెప్తాను. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సడన్గా ఒక డిస్ట్రిక్ట్కి 2 మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ చేశారు. పెద్ద యాజిటేషన్ చేశాం కర్నూలులో. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని సీఎంగా దింపేశారు. ఈ మెడికల్ యాజిటేషన్ ఎందుకు అంటే, అప్పుడు అరే ఏంది ఇన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్, అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టవచ్చు కదా, ప్రైవేట్ ఎందుకు పెట్టాలంటే దాంట్లో ఏదో లాలూచి ఉన్నట్టే కదా. సేమ్ థింగ్ ఈ జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోగానే 95లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు న్యాక్ కాబట్టి ఏం చేశారు తెలుసా, ఒక కాలేజు 2 కాలేజీలు ఒకేసారి స్టార్ట్ చేసి 23 డిస్ట్రిక్ట్స్లో దగ్గర 23 మెడికల్ కాలేజ్ పెట్టించాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, పీపీపీ విధానంతో నువ్వు కొత్త మెడికల్ కాలేజ్ చేసుకో, మేమేమన్నాం. ఆల్రెడీ నీకు కన్స్ట్రక్షన్ అయిపోయి ఫంక్షనింగ్ ఉన్న స్టూడెంట్స్ చేరిన మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేసి ఎవడు ఊరుకుంటాడు? మీరు చెప్పండి, ఎవరినైనా అడగండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దానికి ఫండ్స్ ఉన్నాయి, దానికి వర్క్ స్టార్ట్ అయిపోయింది, దానికి ప్లానింగ్ అంతా ఉంది. ఆ ప్లానింగ్ని స్టార్ట్ చేసి పెట్టు, 5,000-7,000 కోట్లు అవుతుంది. నువ్వు చెయ్యకుండా ఎంత ఘోరమే. నీకు మీ వాళ్ళకి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు, ఒక 70 మెడికల్ కాలేజీలు కట్టుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, నీ ఇష్టం, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోకుండా గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన 17 మెడికల్ కాలేజీని గవర్నమెంట్ ప్రైవేట్ చేయడం ఏంది? అది ఎవరు ఒప్పుకోరండి. ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఏ విద్యావేత్తలు ఒప్పుకోరు. నేను ఇంకో విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని ఇట్లే వదిలేస్తే ఆయన మినిస్ట్రీలు కూడా ప్రైవేట్ పరం చేస్తాడు. ప్రతి మినిస్ట్రీకి 1000 కోట్లు తీసుకో, నీ ఇష్టం వచ్చినట్టు పాలించు. ఎందుకు? ఆయన సిస్టమ్ని మేనేజ్ చేయాలా, జోబులకు డబ్బులు రావాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడంలో ఉద్దేశం మీకు తెలీదా? వాడు 100 కోట్లు పెడతాడు, 1000 కోట్లు పెడతాడు, వీళ్ళకి ఇంత ఇస్తాడు. ఆ ఇచ్చేవాడు వీళ్ళోడే ఉంటాడు, వీళ్ళ కాస్ట్ వాడో, వీళ్ళ పార్టీ వాడో, వీళ్ళ ఫ్రెండ్ ఎవరు తెలియదు ఎవరికి. అదిగాక అన్యాయం ఏంటంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేంజ్ చేయడం. పేద ప్రజలు ఇప్పుడు నందికొట్కూరులో ఎవరికో ఒకసారి ర్యాంక్ వస్తుంది, ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే సీట్ వస్తుంది, ఇది లేకపోయి ప్రైవేట్ అయిపోతే ఆ ర్యాంక్కి రాదు సీటు, ఆడ మళ్ళీ బీఎస్సీలో బీకామ్లో చేరాలి. మేము చేసాం కదా, మేము అట్లే కదా వచ్చింది.
సో ఇది చాలా అన్యాయమైన పని ప్రైవేటైజేషన్. అందుకని చూడు ఇప్పుడు 1,00,00,000 సంతకాలు సక్సెస్ఫుల్ అయింది, ప్లస్ ఆల్సో ఇప్పుడు అంతా హోల్డ్ అయిపోయింది. ఎవడు టెండర్లు వేయట్లేదు, ఎవడు అది రావట్లేదు. కూడా అంతే కదా, ఇంకా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ కదా. అంతే కదా. కోటి సంతకాలు సక్సెస్ అయింది, మరి ఆగిపోయింది ఏమైనా పీపీపీ? పీపీపీ ఆగింది, ఇప్పుడు వరకు అయితే ఏం లేదు. ఏదో టెండర్ వేసారు వెనక్కిలాగా అన్నారు. మీరు బెదిరిస్తున్నారు. బెదిరిస్తాం, ఎందుకు బెదిరిస్తాం? బెదిరించడం ఈరోజు కూడా tender కాదు. వేస్తే రేపు పొద్దున ఇంకా cancel వైలెంట్గా చేస్తాం, ఇంకా వైలెంట్గా చేస్తాం. బెదిరిస్తారా? గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ప్రైవేటైజ్ చేస్తే అందులో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, సరే సార్, విద్యా మీరు సంస్థలు. దీని విషయంలో గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రైవేటైజేషన్ చేస్తే ఊరుకోము, ఎదిరిస్తాం, బెదిరిస్తాం అంటున్నారు కదా. ఒక చిన్న లాజిక్ సార్, మన గవర్నమెంట్ తీసుకుంటే ఇప్పుడంటే గవర్నమెంట్ ఆర్టీసీ విలీనం చేసుకుంది. ఇక్కడ గతం నుంచి తీసుకుంటే ఒక కార్పొరేషన్ ఆర్టీసీ అంటే ఆర్టీసీలో గవర్నమెంట్ బస్సుల కన్నా హైర్ బస్సులు ఎక్కువ ఉంటాయి అనమాట. అవును. నెల వాళ్ళకి రెంట్ చెల్లిస్తుంది గవర్నమెంట్. వాడికి డ్రైవర్ను పెట్టి డీజిల్ అంత మనమే పట్టుకొని వాడికి నెల నెల ఇంత హైర్ చేస్తుంది. నెల నెల వాడికి హైర్ చెల్లించే బదులు అదే మనము గవర్నమెంట్ బస్సులే కొనుగోలు చేసుకోవచ్చు, ఈఎంఐలు కట్టుకోవచ్చు, అంత ఫెసిలిటీ ఉంటుంది. ఒక ప్రభుత్వ ఆసుపత్రుల కూర్చోలకే కనీస పరీక్షలు ఉండే, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు చేయించుకోవాలంటే బయటికి రాసిస్తారు, రెఫర్ రాసిస్తారు, బయటికి పోతారు, నెల నెల వాళ్ళకి బిల్లులు పంపించాలి. అంత ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంత పెద్ద టెక్నాలజీ ఉన్నాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో ఇవన్నీ ఎందుకు పెట్టి, అత్యాధునికమైన పరికరాలను పెట్టి రోగులకు ఎందుకు చికిత్సలు అందించలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే అది. ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? అదే కదా. అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది అవును, ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీలో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న శస్త్రచికిత్సలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఎక్కడ జరిగాయి చూపించండి. అన్ని ఆరోగ్యశ్రీలు గవర్నమెంట్ లో ఉంటాయి, ప్రైవేట్ లోనే కదా ఎక్కువ. అవునండి. ఇప్పుడు మీకు చిన్న చిన్న వాటికే ఆరోగ్యశ్రీలో గవర్నమెంట్, ప్రైవేట్ లోనే కదంతా. ప్రైవేట్ లో నువ్వు ఒక పేద పేషెంట్ పోయి చేసుకోవడం అన్న ఫెసిలిటీ క్రియేట్ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అది ఫాలో అవుతుంది ఎవరు? అందరూ ఎంత follow పెంచ- అవుతున్నారు. ఎంత పెంచారు? అది మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీయమనండి, ఎట్లా ఉంటుంది రియాక్షన్. ఆ రోజు 1000 ఏమో ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 3500 ప్రొసీజర్స్ ఇంక్రీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు 5 lakhs ఉండేది, 25 లక్షలు ప్లస్ ఇంకొకటి పేషెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 months వరకు పేషెంట్కి ఫుడ్, టాబ్లెట్స్. ఎవరు చేసింది ఇది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏమైంది? నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ బంద్ చేశారు, ఎందుకంటే డబ్బులు కట్టలే. ఆరోగ్యశ్రీకి నెలకి 360 కోట్లు అవుతుంది. ఇప్పటికి ఎన్ని 18 నెలలు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వలే. అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆరోగ్యం అంటే. అది ఇప్పుడు ఏదైనా కావాల్సి కాలు రెగరేసుకొని వచ్చి నువ్వు విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, కర్నూలులో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్ళాక కూడా టాబ్లెట్లు, ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళకి ఫుడ్. అది ఎవరు చేశారండి? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా? ఆయనకి మనుషులు అంటే ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఎవరంటే ఇష్టం? ఇంకా ఆయనకి కావాల్సింది సిస్టమ్ మేనేజ్మెంట్, మళ్ళీ సీఎం అవ్వాలా. అందరూ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ డబ్బులు సంపాదించుకోవాలా. మంచిదే కదా, కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది కదా. మంచిదే. మీ నాయకుడు ఎట్లా ఆలోచించలేదు కార్యకర్తలు బాగుండాలన్నప్పుడు? మంచిదే. అందుకే కదా కార్యకర్తలు ఆయన వెరీ కరెక్ట్. ఆయన కార్యకర్తలకి, ప్రజలకు కాదు. ప్రజలేమో వాళ్ళ కార్యకర్త డబ్బులు తింటున్నాడు అంటే నష్టపోయేది ఎవరు? కింద మనుషులే. అంటే మీకోసం జెండా పట్టేది, జెండా కట్టేది, మీకోసం జైలుకి వెళ్ళేది, మీకోసం లాఠీ దెబ్బలు తినేది కార్యకర్త. కార్యకర్తకు 10 రూపాయలు రావద్దా? కార్యకర్తకు 10 రూపాయలు వాళ్ళ దగ్గర కొట్టి తీసుకోకూడదు, న్యాయంగా తీసుకో. న్యాయంగా ఒక ప్రభుత్వం పని, ఇవ్వాలి కదా. అమ్మా బిడ్డలు అడుగు తినేది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ఇదిగోబ్బా చేసుకో, నువ్వు దాంట్లో నువ్వు 10 రూపాయలు పెట్టు, నీకు 2 రూపాయలు వస్తుంది. అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ బెల్ట్ షాపులకి డబ్బులు తీసుకొని ఆ కల్తీ మందంతా వాళ్ళకి పోసి వాళ్ళని చెడగొట్టడము, వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఏది ఈ పెన్షన్స్ వస్తున్నాయి. పెన్షన్స్ 4000 వాడికి ఇవ్వాలంటే ఈయనకి కొంచెం డబ్బులు ఇవ్వాలి, ఎందుకంటే వీడి ద్వారా వెళ్తుంది. ఇంతకుముందు ఏంటి, బటన్ నొక్కితే వెళ్ళిపోయేవి. ఆ వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ లీడర్ దగ్గరికి పోవాలి, ఆ శాంక్షన్ చేసుకోవాలి, వాడు దాంట్లో ఒక 500 1000 తీసుకున్నాడు. అది పాపం 4000 వెళ్ళాల్సిన పేదవాడికి ఆల్రెడీ ఒక 1000 రూపాయలు పోతే ఎంత కటకట అంటుంది. 4000 అనౌన్స్ చేసి కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు, ఆల్రెడీ స్క్రూటినీ అని చెప్పి పాత పెన్షన్లు తీసేశారు చాలామందికి. సో ఫైనల్గా వాళ్ళు పెట్టే డబ్బులు అంతే. సో ఇంకా కార్యకర్త స్వాహా చేస్తుంటే ఇంకా జనాలు ఎంత డిగ్రేడ్ అయిపోతారు. ఎంత ఓవరాల్గా నందికొట్కూరు మంచి విజన్తో ఉన్నారు. నందికొట్కూరు మీకు అవకాశం ఇంకా రాబోయే 10 సంవత్సరాలు 29 తర్వాత రూపురేఖలు ఎంత వీలైతే అంతవరకు మంచి జరిగేటట్టు ప్రతి పేద మనిషి కూడాను ఒక లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేటస్కి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడతాను.